శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజానమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మా ఆది ఆశ్రమంలో వస్తున్నటువంటి వీడియోలు మీకు నచ్చాయి అనుకుంటున్నాను. అలాగే మీకు మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణ శర్మ, CMA ACMA, అలాగే MA ఆస్ట్రాలజీ అండి. నా సెల్ నంబర్ 7075389589 7075389589 అండి. మీరు ఈ నెంబర్కి కాల్ చేసినా లేకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టినా నేనే మీకు రెస్పాండ్ అవుతాను. మీ ఫోన్స్ చూస్తాను. అలాగే మీ జాతకాలు చెప్పించుకోదలుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా పరిష్కార మార్గాలు నేను చెప్తాను. అంతేకాదండి, మనం 16వ తారీఖు మే నుంచి 31వ తారీఖు మే అంటే 16th మే 2025 టు 31st మే 2025 వరకు కూడా ఈ 15 రోజులు ఎలా ఉండబోతున్నాయి 12 రాసుల వాళ్ళకి అంటే అద్భుతంగా ఉండబోతుందండి. ముఖ్యంగా 3 గ్రహాలు అంటే ఆల్మోస్ట్ గురుడు మారాడు. గురుగ్రహము, రావుకేతులు, ఈ ముగ్గురు కూడా జస్ట్ నిన్నేమో 15వ తారీఖు గురుగారు మారితే రావుకేతులు కూడా 19వ తారీఖు మారుతున్నారు. అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి మనకి అందరికీ కూడా. పైగా పుష్కర స్నానం, పుష్కరాలు ఆల్మోస్ట్ మీకు 26వ తారీఖు వరకు ఉంటాయండి. అవి 15వ తారీఖు స్టార్ట్ అయ్యిందిగా 12 రోజులు ఉంటాయి. జనరల్గా మీరు అమావాస్య ముందు రోజు వరకు ఉండొచ్చు. సరే, ఈ 12 రోజులు కూడా పుష్కర స్నానాలు చేస్తారు. వివిధ రాశుల వాళ్ళకి ఎవరెవరు వెళ్తున్నారు పుష్కర స్నానాలకి అందరికీ చెప్పుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ 15 రోజులు కూడా అద్భుతమైన కాలము, మంచి కాలం అండి. మీకు బహుశా ఈపాటికే మీరు పుష్కర స్నానం కూడా చేస్తారు కూడా. చెప్తాను గ్రహ ప్రభావం ఎలా ఉందో చెప్పుకుందాం. ఏదైనా 16, 17 తారీఖుల్లో మీకు సంపూర్ణమైన ధనయోగం కలగబోతుందండి. గజకేసరి యోగంలో మీకు ప్లానెట్స్ ఉన్నాయి. సెకండ్ హౌస్ శని చూసినా కూడా సెకండ్ హౌస్ చూసుకోవడం వలన చక్కటి భోజన వసతులు మాత్రం బాగుంటాయండి. మీకు ఒక సంవత్సరం పాటు ప్రేమతో కూడిన వంటలు అంటే భోజనం చేయొచ్చు, టిఫిన్లు, ఏది కడుపు నిండడానికి ఆహారం మీకు బ్రహ్మాండంగా దొరుకుతుంది ఖచ్చితం. అలాగే డబ్బు కూడా మీరు లోటు ఉండదండి. ఎప్పుడు కూడా ఎదురు చూడడం, మీరు డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉంటారు మీరు వృశ్చిక రాశి వారు చూసుకోండి కావాలంటే. అంతేకాకుండా మీ రాశి వారికి ద్వితీయ భావం బాగుండడం వల్ల ఆభరణ సౌఖ్యము, విద్యా సౌఖ్యము 16, 17 తారీఖుల్లో రాబోతోంది మీకు. అదొక అదృష్టం. అంతేకాకుండా ఎక్కువ పాటలు పాడే శక్తి, పాటలు పాడడం, అలాగే పాటలు మీ అందరం వినడం, అదే ప్రాచుర్యం పొందడం ఎంత బాగుందండి గాయకులకి. అలాగే యాంకరింగ్ వృత్తిలో కూడా అంతే. యాంకరింగ్ చెప్తుంటారుగా అద్భుతంగా వాళ్ళ వాగ్ధాటి వాక్చాతుర్యం అబ్బో బ్రహ్మాండంగా ఉంటుంది. చతుర్థ భావంలో రాహు ఉన్నాడు జరా ఆభరణ సౌఖ్యాన్ని ఇస్తాడండి. ధన సంపాదన కలిగిస్తాడు. విదేశాలు వెళ్ళేట్టుగా చేస్తూ ఉంటాడు ఉంది రాహు. కానీ అదృష్టవంతుడిగా చేయలేరని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఏదేమైనా గురుడు 4వ భావాన్ని చూడడం వలన, రాహుని చూడడం వలన కంట్రోల్ అయిపోతాడు రాహు. అంటే మీకు తల్లిగారికి అనారోగ్య సమస్యలు అవేం లేకుండా ఆరోగ్యంగా ఉండడము, అంతేకాకుండా చదువులో ఆటంకాలు లేకుండా బాగుండడము, ఆభరణాలు వస్తువులు కొనుక్కోవడం చేయడము, సంగీతంలో బాగా మీకు మీరే సాటి అనిపించుకొని చేయడము, అంతేకాకుండా గురు ప్రభావం వలన రైతులు కూడా మంచి బాగా ఉండేది చేస్తూ ఉంటాడండి. బాగుంటుంది. ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. శని శుక్రులు పంచమస్థానంలో వస్తారా? పంచమస్థానంలో శని శుక్రులు ఉన్నారంటే రచయితలుగా బాగా డబ్బు సంపాదిస్తారండి. శని శుక్రులు ఎక్కడున్నా సరే వాళ్ళకి రచన రంగంలో బాగా తెలివితేటలు ఉంటాయండి. డబ్బు సంపాదిస్తారు, పేరు సంపాదిస్తారు, చాలా బాగుంటుంది. అలాగే శని శుక్రుల వల్ల ఆడపిల్లలు కలుగుతారండి. పుత్రికా సంతానం కలగడానికి లక్ష్మీదేవి ఇంట్లో పుట్టడానికి అవకాశం ఉందండి. అలాగే స్టాక్ మార్కెట్లో వాళ్ళకి మాత్రం లాసులు వస్తాయి. ఆభరణాలు, గృహాలు బాగా కొనుక్కుంటారు. కాకపోతే స్టాక్ మార్కెట్లో లాసులు వస్తాయి. సినిమా రంగంలో కూడా అవకాశాలు రావడానికి అవకాశం ఉందండి. 6వ భావంలో బుధుడు అష్టమాధిపతి 6వ భావంలో మంచి చేస్తాడు తప్ప చెడు చేయడండి. బుధుడు వ్యాపారాన్ని డెవలప్ చేస్తుంటాడు. ముఖ్యంగా మేనమామలకి బాగా మంచి చేస్తాడండి. మీ మేనమామలు ఉంటారుగా, మీ అమ్మగారు తమ్ముడు అన్నయ్య ఉన్నారు కదా,
అలా వాళ్ళు మేనమామలు చాలా బాగుంటారు, అద్భుతంగా ఫలితాలు ఉంటాయి వాళ్ళకి. అంతేకాకుండా మీకు శత్రువుల వల్ల కానీ లేకపోతే మీ ఆరోగ్య సమస్యల వల్ల కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, సంపూర్ణ ఆరోగ్యవంతంగా అదృష్టవంతంగా ఉంటారు. సప్తమ స్థానంలో రవితో కలిసిన బుధుడు 24 తారీఖుని. కానీ ఆ 8 రోజులు సప్తమంలో రవి ఒక్కడే ఉన్నాడు కదా, అంతే కదా. రవి ఒక్కడే సప్తమంలో ఉన్నాడండి. సప్తమంలో రవి ఉంటే ఆడవాళ్ళ వల్ల ఇబ్బంది పడ్డా, అంటే ఆడవాళ్ళని ఇష్టం స్త్రీ ద్వేషి అంటారు కదా, స్త్రీల వలన ఇబ్బంది కలగడము. అంటే జనరల్గా మన తోబుట్టువులో వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళు స్త్రీ ద్వేషి అంటాం. అలాగే మీకు ఒక పట్టాన్ని సంబంధాలు ఏం నచ్చకపోవడము, సంబంధాలు కుదరకపోవడము ఇవి జరుగుతూ ఉంటాయి. అలాగే మీకు బహుశా మీ యొక్క ఏమంటారు విద్యారీత్యా ఉద్యోగ రీత్యా ఉన్న ఊరిని వదిలి విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉందని జీవనోపాధి కోసం వెళ్తారు. అక్కడ వేరే వాళ్ళు ఉండడము, వేరే వాళ్ళ ఇళ్లలో ఉండడము, భోజనం చేయడము జరుగుతుందండి. అంటే ఏదైనా ఇళ్లలో భోజనం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళ వల్ల అక్కడ ఐశ్వర్యం కూడా కలుగుతుంది మీకు. అంతేకాకుండా ఆడవాళ్ళ మాట వినేటట్టుగా మీరు ఉంటారు. అది తల్లిగారు అవ్వచ్చు, భార్యగారు అవ్వచ్చు, ఎవరైనా సరే మీకు ఆడవాళ్ళ మాట వినడం వల్లనే మనందరం ఇలా ఉన్నాం. సో ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటుందండి, అందులో డౌట్ లేదు. ఇలా చెప్పుకుంటే వెళ్ళిపోతే బాగుంది. బట్ రవి బుధుడు కాంబినేషన్ ఉంది 24 తారీఖు నుంచి. 24 తారీఖు నుంచి ఉంటే 24వ తారీఖు నుంచి ఉంటే రవి బుధుడు వల్ల వివాద వేడుకలు జరగడము, ఐశ్వర్యంగా ప్రదంగా ఉండడము, వ్యాపార వృద్ధి ఉండడము, సకల వసతులు కలిగి ఉండడం జరుగుతుంది. అష్టమంలో గురుడు ఉన్నాడు కదా, అష్టమంలో గురుడు ద్వితీయాధిపతి అష్టమంలో నుండి ద్వితీయాన్ని చూస్తున్నాడు. అంటే ఏంటంటే తలవంతరం కొంచెం ధనయోగాన్ని మీకు కలిగిస్తాడండి. కొద్దిగా హెల్త్ ఇష్యూస్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది, అందరికీ కాదు. కానీ భాగ్యస్థానంలో కుజుడు కూడా అంత అద్భుతంగా లేడండి. మీ రాష్ట్రాధిపతి భాగ్యంలో ఉండడం అంత అద్భుతమేం కాదు. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకని, అదే వ్యాపార సంస్థలో ఉన్న వాళ్ళకి కొద్దిగా వాళ్ళ వ్యాపారాలు డల్ అవుతుంటాయి. ఏదైనా కేతువు దశమంలో ఉన్నాడు, దశమలో ఉన్న కేతు బ్రహ్మాండంగా ఉంటాడు. సింహరాశి అవ్వడము, అగ్నితో రాసి అవ్వడము, మిత్రక్షేత్రం అవ్వడం వల్ల కేతువుకి మాకు మంచిగా చేస్తాడు తప్ప చెడు చేయడు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ధనధాన్యాలను వృద్ధి చేస్తూ ఉంటాడు, ప్రమోషన్లు ఇచ్చేటి చేస్తుంటాడు, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు వచ్చేటి చేస్తుంటాడు. అలా రకరకాలుగా మంచి చేయడానికి అవకాశం ఉందండి. ఏదైనా రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం, ప్లానెటరీ పొజిషన్స్, కుజుడు కూడా నీచ స్థితిలో ఉండడం వల్ల చాలా ఇబ్బందికరమైన వాతావరణం. కాబట్టి రాహుకేతులకి పూజ చేయించుకోవడము, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన కొద్దిగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. ముఖ్యంగా గురు ప్రభావం వల్ల మీరు తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంది. బహుశా మీరు సరస్వతి నది పుష్కర స్నానం చేయడానికి అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా సంకల్పపూర్వకంగా స్నానం చేయండి నది దగ్గరికి వెళ్ళినప్పుడు, అప్పుడు విశేషమైన ఫలితాలు పొంది తీరుతారు. 12 రాశుల వారికి రెమెడీస్ గురించి చెప్పుకుందామండి. ఏం చేస్తే మన మంచి ఫలితాలు, పూజలు చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి, మంచి ఫలితాలు వస్తాయి, ఏ పూజలు చేస్తే బాగుంటుంది. 12 రాశుల వాళ్ళకి మేషం నుంచి మీన రాశుల వరకు కూడా ముఖ్యంగా ఏంటంటే ఆ రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోయాయండి. అంటే చంద్రుడు ఒక్కడే తిరుగుతూ ఉంటాడు, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ రాహుకేతులలో మధ్యలో సర్పదోషం ఉండడము, కుజుడు కూడా సర్పం అవడం వల్ల ఈ 12 రాశుల వాళ్ళకి ఏది పట్టుకున్నా కూడా ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు. ఏదో విధంగా కారణాల వల్ల ఆగిపోవడము, డిస్సాటిస్ఫాక్షన్ ఉండడము, ఏదో మనశ్శాంతి లేకుండా ఉండడము, ప్రతి పనిలోనూ కొద్దిగా అపజయాలు కలుగుతూ ఉండడం ఇవి చాలా ఉంటాయి. కానీ చూసుకోండి, అయితే పుత్రుల వల్ల ఇబ్బంది కలగడము, పెళ్ళిళ్ళు కాకపోవడము, ఉద్యోగాలు రాకపోవడము, అలా చాలా ఉన్నాయండి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే అవకాశం ఉంటే కాళహస్తి వెళ్ళండి, రాహుకేతు పూజ చేయించుకోండి. ఒకవేళ మనం చేయించుకోలేము, ఇంటి దగ్గరే అమ్మవారి దగ్గర పూజలు చేసుకోవడము, మన ఊళ్ళోనే చండీ హోమాలు, కనకదుర్గ అమ్మవారి పూజ చేసుకోవడము, అలాగే గాయత్రి మంత్ర జపం చేయడము, పార్వతీ అమ్మవారిని శ్రీశైలంలో భ్రమరామ అమ్మవారు ఆవిడ చేసుకోవడం మంచిది, అది అద్భుతం ఫలితాలు ఉంటాయి. కుజుడు కూడా నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి మోపిదేవిలో వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయించుకోవడం చాలండి. వాడు వెళ్తే ఎండలో ఉన్నాయి కాబట్టి ఎండల్లో మీరు తిరక్కండి. కానీ మన ఊళ్ళోనే మనకు చేయించుకుందాం, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయించుకుందాం, అదొకటి. ఈ 3 చేయించుకోవడం వల్ల సర్పదోషం పోతుంది, అవకాశాలు తగ్గుతాయి. ముఖ్యంగా ఆల్రెడీ మనకి మీ రాశి వాళ్ళందరూ మనందరికీ కూడా 15వ తారీఖు నుంచే నదీ పుష్కరాలు వచ్చాయి. గురుడు మారిపోయాడు, రాహుకేతు కూడా మారిపోయారు. సో మారిపోవడం వలన నదీ పుష్కరాలు, సరస్వతి నదీ పుష్కరాలు వచ్చాయండి. ముఖ్యంగా చెప్పదగ్గ సూచన అంటే 12 రాసుల వాళ్ళకి అవకాశాలు చాలా ఉన్నాయి. మీ జాతకాల రీత్యా చూసుకోండి, వెళ్ళి స్నానం చేస్తారు. ముఖ్యంగా మృత్తికా స్నానం అంటే మట్టిని నదిలో వేయడము, అదొకటి. తర్వాత సంకల్పపూర్వకంగా బ్రాహ్మణ్ణి పెట్టుకుని సంకల్పపూర్వకంగా చేయాలి. సంకల్పపూర్వం అంటే అర్థం ఏంటంటే మీ గోత్రనామాలు ఏంటి, మనం ఎక్కడ ఉన్నాము, ఏ నది తీరం ఉన్నాం, ఏ ప్రాంతంలో ఉన్నాం,
ఏ అదే ఏ ప్రాంతంలో ఉన్నా విని చెప్తారనమాట. ఒక బ్రాహ్మడు మనకు తెలియకపోతే ఆయన చెప్పించుకోవచ్చు. చెప్పిన తర్వాత మాత్రమే సంకల్పపూర్వకంగా స్నానం చేయండి. నది ఒడ్డు దగ్గర బ్రాహ్మణులు చాలామంది ఉంటారు. చేసిన తర్వాత అప్పుడు మీకు ఫలితాలు బాగా వస్తాయి. గబగబా దూకేసి స్నానం చేస్తే ఫలితాలు ఏమీ రావండి. ఆ నదిలో పవిత్రంగా స్నానం చేయాలి. ఎందుకంటే సరస్వతి నది కాబట్టి జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారు కాబట్టి మనం అశ్రద్ధగా చేయకూడదు. ఎంతో ప్రేమగా ఎంతో ఇష్టంగా స్నానం చేయాలి. సరే రండి. అది తర్వాత అది అయిపోతున్న తర్వాత ముఖ్యంగా 22వ తారీఖునే హనుమత్ జయంతి వస్తుందండి. చాలా పవర్ఫుల్. శ్రీ ఆంజనేయ స్వామిని కొలవడం వలన, ఆంజనేయ స్వామిని పూజించడం వలన సర్వదేవతల్ని పూజించినట్టే అని మనకి బుక్స్లో చెప్తున్నారు, గురువుగారు అందరూ చెప్తున్నారు. కాబట్టి ఆంజనేయ స్వామిని పూజించడం వలన యథావిధిగా సింధూరం రాయించడం వలన శనీశ్వర దోషాలు పోతాయని, అలాగే ఆంజనేయ స్వామికి వస్త్ర సమర్పణ, అలాగే అప్పాలు, స్వామివారికి ఏమో గారెల దండ పూజించడం వేయడము, తమలపాకులతో పూజ, ఇవన్నీ పూజలు చేయించుకోవడం వల్ల 11 ప్రదక్షిణాలు స్వామివారి దగ్గర దీపారాధన వెలిగించడం చేయడం వల్ల శనీశ్వరుడు వల్ల దోషాలు కాకుండా ఏ గ్రహాల వల్ల వచ్చే దోషాలు మన మీద లేకుండా ఆయన మనల్ని కాపాడతాడు. శ్రీరామచంద్రుడి వలన మనకి ఆశీస్సులు కలుగుతాయి. అంతేకాకుండా 24వ తారీఖున కూడా శనీశ్వరుడు యొక్క చరిత్ర ఏదో వస్తుందండి, అద్భుతం. ఆ రోజు కనుక మనం తైలాభిషేకాలు చేయించుకుంటూ, ఆంజనేయ స్వాములు పూజలు చేసుకుంటూ, శివాభిషేకాలు చేసుకుంటూ, అలాగే వెంకటేశ్వర స్వామి ధ్వజస్తంభం దగ్గర ఒక అఖండ దీపారాధన పెట్టడం, ఒక ఒత్తి వేసి దీపారాధన నువ్వుల్లోనే చేయడం వలన శనీశ్వరుడు వచ్చే సకల పాపాలు, సకల దోషాలు మనకి తగ్గుముఖం పట్టేస్తాయి. సో ఈ విధంగా మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా ఏదో ఒకటి పూజ చేసుకోవడం వలన, మహావిష్ణువుకి తులసిమాల సమర్పించడం వలన మంచి అద్భుతం ఫలితాలు ఉంటాయండి. మీకు ఏది అనిపిస్తే అది చేయండి. మీరు ఎలాగో పుష్కర స్థానాలకు వెళ్తున్నారు, దారి మధ్యలో చాలా దేవాలయాలు కనిపిస్తాయండి. దేవుడు అందరికీ దండం పెట్టుకోండి. సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు, సర్వ సంపదలు మీకు సిద్ధిస్తాయి.